ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాల వయసున్న ఒక ఆయన మీ దగ్గరికి వచ్చారు. రాజుగారు మీకు ఎంత కావాలని అంత తీసుకోండి, అంటే ఎన్ని లక్షలు అడుగుతారా ఇంకా ఎక్కువ అడుగుతారా అడగండి మీ ఇష్టం, నన్ను మళ్ళీ ఒక 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా లేదా 30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా తయారు చేయండి అంటారు. అవునండి. మీరు చేయగలుగుతారు? అలాగా అందరినీ చేయలేం, కానీ అటువంటి మందులు ఉన్నాయండి, చేయొచ్చు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోడు కాకపోయినా అట్లీస్ట్ ఒక 70 ఏళ్ళు వస్తే 70, 65, 60కి తీసుకురావడం అనేది సాధ్యమేనండి, తీసుకురావచ్చు. ఎందుకంటే మీరు అడిగిన ఇమ్యూనిటీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఓపిక తక్కువ అండి. అక్కడ పథ్యం అనేది చాలా ఎక్కువ ఉంది. ఏదైతే పథ్యం అంటే నాన్ డైటిక్స్ అంటాం, ఏది తినకూడదో అది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే జీవన విధానం కూడా చాలా కఠోరంగా ఉంటుంది. ఎలాగా అంటే నేల మీదే పడుకోవాలి చాప వేసుకుని, ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగుల్లో ఎక్కడ ఉండకూడదు, ఒక గుడిసెలో ఉండాలి. అది కూడా సహజంగా తయారు చేసిన గుడిసె, చెట్లు ఆకులు ఇలాంటి వాటితో తయారు చేసిన గుడిసెలో ఉండాలండి. కుటీ ప్రవేశం అంటారు అది. ఆ కుటీ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళకు ఒక మెడిసిన్ ఇస్తామండి, 3 days ఇస్తాం. ఈ 3 రోజుల్లో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్న ఉప్పు అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఇంకొక 3 రోజులు ఇంకొక మందు ఇస్తామండి, అప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్న పులుపు అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇలా శరీర శుద్ధి అయ్యిందో సర్వ అవయవాలు, నిజం చెప్పాలంటే ఈ విధమైన శుద్ధి చేస్తేనే ఇంతలా ఉన్న వాళ్ళు కూడా నిమ్మలంగా తగ్గిపోతారు. ఈజీగా చేయొచ్చు ఒబిసిటీ అనే దాని మీద. ఇది ఒకటి సరిపోతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడైతే మీ బాడీలో ఉప్పు అనేది బయటకు వెళ్ళిపోయిందో, ఉప్పు అనేదే మీ శరీరంలో నీటిని పట్టుకుని ఆపుతుందండి. అలాగే పూర్తిగా ఉప్పు అయిపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది కదా, మినరల్ తగ్గిపోతాయి కదా, డయేరియా వస్తుంది కదా, డిహైడ్రేషన్ వస్తుంది కదా అని అనొచ్చు. రాదండి. ఏ మూలికనైతే మనం ఇస్తున్నామో ఈ మూలిక ఆ ఉప్పు లేని దాన్ని తగ్గించి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మూలిక అనేది మీ శరీరాన్ని కాపాడుతుంది. అప్పుడు మనం ఇచ్చింది ఏమవుతుందంటే మొత్తం టోటల్ బాడీ ఎంటీ అయిపోయింది కదా, ప్రతి అణువుకి ఆ మూలిక అనేది చేరటం, దాంట్లో ఉన్న అద్భుతమైన శక్తి అనేది మనిషికి అందడం జరుగుతుందండి. ఇప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తాడు, సంజీవని మూలిక అనేది లక్ష్మణుని మోక్ష నుంచి లేపటానికి తెస్తాడు. ఆ టైంలో రాక్షసులందరినీ సుగ్రీవుడు అంటాడు, మొత్తం అందరినీ కూడా దూరంగా లాగేయండి, లేకపోతే ఆ మూలిక ప్రభానికి వీళ్ళందరూ బతికేస్తారు మనం. అంటే నిజంగా అది పుక్కిట పురాణాల్లో ఉండొచ్చు, కానీ అటువంటి అద్భుతమైన మూలికలు వాళ్ళకి ఉన్నాయండి. ఎంత విచిత్రం అంటే ఆ మూలికకి మీరు ఎవరి కోసం తీస్తున్నారు, ఏ వ్యాధికి తీస్తున్నారు అనేది కూడా ఆ మూలిక తెలుసండి. అతనికి ఆ అర్హత లేదనుకోండి, ఆ మూలిక తినే అర్హత, అతనికి ఆ వ్యాధి తగ్గే లక్షణం లేదనుకోండి, ఆ మూలిక దొరకదు. అది నా నమ్మకం. ఇది అందరూ నమ్మినా నమ్మకపోయినా కూడా నేను ప్రాక్టికల్గా చూసిందేనండి. ఎందుకంటే ఒక అద్భుతమైన మూలిక ఇది. ఈ మూలికకి క్యాన్సర్ కూడా తగ్గుతుందని ఉంది. క్యాన్సర్ అంటే తగ్గని వ్యాధి ఏది లేదని రాశారు అందులో. అది క్యాన్సర్ మీద కూడా పనిచేయచ్చు అని దాన్ని ఆ ముహూర్తానికి తీసి దాన్ని వేరు కలెక్ట్ చేసి నూరటం జరిగిందండి. అది నూరి కొలిది దూదిలాగా పెరిగిపోతుంది తప్ప పౌడర్ అట్లా. అప్పుడు మనుషులు కూడా నా దగ్గర ఒక 20 జోడీలు ఉండేవారు, 40 మంది ఎప్పుడు పనిచేసేవారు. అందులో బలమైన వాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళకి మీకు ఏం కావాల్సి అది ఇస్తాను, బాగా తినండి మీరు, మీకు ఏమి ఇబ్బంది లేదు, నైట్ కూడా పనిచేయాలి అని నూరిస్తే 4 జోడీలు అంటే దగ్గర ఒక 4 నుంచి 8 డ్యూటీ మారుతా నూరిస్తే అండి ఓన్లీ 40 grams వచ్చిందండి. ఆ 40 grams జాగ్రత్తగా ఒక గాజు సీసాలో వేసి దాశాను. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ప్రయోగం చేద్దాం, ఇది ఇద్దామని అనుకుంటే అనుకోకుండా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. వస్తే ఆయనకి ఇద్దామని చూస్తే ఆ డబ్బా దొరకలేదు. ఎంత ప్రయత్నించినా అక్కడ పనిచేసి 10 మంది చూశారు, నేను చూశాను, దొరకలేదు. సరే అయిపోయింది, సరేలే ఆయనకి అదృష్టం లేదనుకున్నాం, ఊరుకున్నాం, అయిపోయింది. కొన్నాళ్ళకి ఆయన పోయారు. మనకు తెలిసిన వాళ్ళే పోయారు, పలానా ఆయన నువ్వు మందిద్దాం అనుకున్నాం కదా, అప్పుడు దొరకలేదు కదా, అప్పుడు దొరికిందండి అది. ఇలాగా అనేక జరిగినాయండి. అందుకు నేను 100% నమ్ముతాను. ఎందుకు అంటే యోగులు, ఋషులు, సిద్ధులు రాసిన పుస్తకాలండి. వాళ్ళు ఏదైతే వాళ్ళ జ్ఞాన నేత్రంతో ఒక అతీతమైన శక్తితోటి వాళ్ళ సూక్ష్మ శరీరం అనండి, ఇంకో శరీరం అనండి, ప్లాస్మా శరీరం అనండి, ఈ శరీరం నుంచి ఆ శరీరం విడిపోయి అనేక లోకాలు తిరిగి రావడం వల్ల కానీ, ఆ వృక్షంలోకి ఆ ప్లాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న శక్తిని తెలుసుకోవడం వల్ల కానీ వాళ్ళు రాసిన గ్రంథాలన్నీ నా భావన. అందుకేంటంటే నేను 100% ఆ మహానుభావులు, ఆ గొప్పవాళ్ళు అప్పచెప్పిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఇది జరుగుతుందా లేదా అనే సందేహం లేకుండా వాళ్ళు రాశారు అంటే ఇది డెఫినెట్, ఇంకా ఇందులో తిరుగులేదనే భావంతో నేను మందులు తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి.
అలా చేయడం వల్లే మనం ఇచ్చినవన్నీ పనిచేస్తాయి. అలాగే ఇమ్యూనిటీకి ఒక దోలగొండి కానీ ఒక శిలాజిత్ కానీ అనేక రకాల మాత్రలు వచ్చేసినాయండి కరోనా తర్వాత. విపరీతంగా వాడుతున్నారు అందరూ కూడా. నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అప్పట్లో ఈ దోలగొండి కానీ శతావరి కానీ శిలాజిత్ కానీ వీటి గురించి ఎవరికి తెలిసేది కాదు. మనం మాను పసుపు అని అంటామండి, నార్త్ ఈస్ట్లో దొరుకుతుంది. అంటే ఆ చెట్టే పచ్చగా పెరుగుతుంది, పసుపచ్చగా ఉంటుంది. దాని పౌడరు జ్వరాల మీద ఆటో ఇమ్యూన్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాళ మీరు ఏ గూగుల్లో కొట్టినా కూడా అనేక దేశాలు ఆ మాను పసుపు అంటే పడి చచ్చిపోతున్నాయి. దానికి ఏదో పేరు కూడా ఉంది, నాకు తెలియదు. అలాగా ఈ వ్యాధులు తగ్గించి ఇమ్యూనిటీ పెంచే మూలికల మీద అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుందండి. గుజరాత్లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టింది. ఎప్పుడండి? కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత. నేను అనేక వీడియోల్లో ఈ విషయం చెప్పాను. ఎందుకు అంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ జ్ఞానం కొంతైనా తెలవాలని చెప్తూ ఉంటారండి. భారతదేశంలో కరోనా వస్తే కనీసం ఒక 70 కోట్లు 100 కోట్లు చచ్చిపోతారు. వీళ్ళు నీట్గా ఉండరు, వీళ్ళు హైజీనిక్గా ఉండటం తెలియదు, వీళ్ళకి తినడం తెలియదు, తాగడం తెలియదు అని ప్రపంచం అంతా అనుకుంది. కానీ భారతదేశంలో అతి తక్కువ మరణాలు, అతి తక్కువ కేసులు వచ్చింది భారతదేశం. కానీ జనాలు ఏం చేస్తారంటే ఏదో ఇటలీలో 6 కోట్లు 3 కోట్లు ఉండి అందులో 2 లక్షలు చచ్చిపోతే, ఇక్కడ 4 లక్షలు చచ్చిపోతే ఇటలీ కంటే ఎక్కువ చచ్చిపోయారు, ఇంగ్లాండ్ కంటే ఎక్కువ చచ్చిపోయారు, అమెరికా కంటే ఎక్కువ చచ్చిపోయారు, అంతే తప్ప అమెరికా పాపులేషన్ ఎంత, ఇండియా పాపులేషన్ ఎంత, పర్సంటేజ్ చూసుకుంటే నథింగ్. వాళ్ళకి అర్థం అలా, వీళ్ళకి ఏమీ తెలియదు అనుకున్నాం, వీళ్ళేమో శుభ్రంగా ఉండరు అనుకున్నాం. అలాంటిది అక్కడ కరోనా ఏం చేయలేకపోయింది, మనకే ఇబ్బంది పెట్టింది. ఇక్కడ ఉన్నది ఏంటి, వాళ్ళు తినే ఆహారం ఏంటి, వాళ్ళ జీవనోధానం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వెంటనే ఇక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో పెద్ద ల్యాబ్ పెట్టారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళే గొప్పవాళ్ళు, వ్యాక్సిన్ మన వాళ్ళే తయారు చేశారు కదండి, ప్రపంచం అంతా ఇచ్చారు, అనేక మంది అనేక దేశాలకి ఫ్రీగా కూడా ఇచ్చారు. ఈ ఇమ్యూనిటీ అనేది మన ఆహారంలోనే ఉండేదండి. పూర్వకాలం దంపుడు బియ్యం తినేవాళ్ళం, అవి పోటేస్తే పై తక్కువడిపోయి ఎర్రగా ఉండే బియ్యం, బ్రౌన్ కలర్లో ఉండే, అవి తినేవాళ్ళు. అందులో మానవ శరీరానికి కావాల్సిన అన్ని రకాలు ఉంటాయని చెప్పేవారు. అంత క్రితం కొర్రలు, గంటలు, సోళ్ళు, సామలని, రాగులని ఇవి తినేవారండి. పంట అంటే వర్షాధారానికి పండేసి ఏ అయితే విత్తనాలు ఉన్నాయో వాటిని వాడుకునేవారండి. అంటే ఈ ఆనకట్టలు కట్టడం కానీ లేకపోతే ఇరిగేషన్ సిస్టమ్ మనకి ఉండటానికి చాలా పూర్వం నుంచే ఉందండి, వందల వేల సంవత్సరాల నుంచే ఉంది. నేను హంపి వెళ్తే అక్కడ ఆక్విడక్ట్లు చూసి ఆశ్చర్యపోయా. అంటే కింద నుంచి ఒక కాలు వెళ్తాం, పైనుంచి ఒక కాలు వెళ్తాం. ఆ పైనుంచి వెళ్ళేది ఏంటంటే ఒక సింగిల్ స్టోన్ని అక్కడ పెట్టి దానికి ఒక కాలువ కింద చెక్కి అందులోంచి నీళ్లు పంపారు. ఎప్పుడైనా కృష్ణదేవరాయల టైంలో కట్టిన ఆ కాలువలో ఇవాళకి కూడా పొలాలకు నీళ్లు పారుతున్నాయండి. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ చూడండి. ఆ లెవెల్ కట్టడం అంటే ఇవాళ అనేక రకాల మిషన్లు పట్టుకొచ్చి లెవెల్ కడుతున్నారు. మరి వాళ్ళు ఎలా కట్టారండి? ఆ వాటర్ అలా పారాలి అంటే కిలోమీటర్ల లెక్క, 20-30 కిలోమీటర్ల లెక్క ఆ వాటర్ వెళ్ళాలి అంటే ఏ విధంగా వాళ్ళు ఆ లెవెల్ని కట్టగలిగారు ఆ వేళ. మనం అంటే వాళ్ళు ఎన్నో మిషన్లు వచ్చినాయి కాబట్టి మనం ఊరికే ఆ దాంట్లో చూసి లెవెల్ కట్టేస్తాం. వాళ్ళకి అన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన కాలువలు కానీ ఆక్విడక్ట్లు కానీ ఆ రాళ్ళు అండి, పెద్ద రాయి ఉందండి, ఒక 15 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు, దాని మధ్యలో ఒక తొర్ర కింద చేసేసి దాన్ని 2 గట్ల మీద పాడేశారు అంతే. కింద నుంచి ఇలా పారుతుంది, పైనుంచి ఇలా పారుతుంది. ఇవాళ ఆక్విడక్ట్ అని మోడర్న్ సైన్స్లో మనం అనుకుంటామండి. ఎవరు ఇవాళ మోడర్న్ సైన్స్ వాళ్ళు తెలివైన వాళ్ళు, పూర్వీకులకి ఏమీ తెలియదండి. మన నైజాం నవాబులు ఉన్నారండి, లేకపోతే పూర్వకాలం మన గోల్కొండ రాజులు ఉన్నారు. వీళ్ళు అప్పట్లోనే అనేక రకాల ఇరిగేషన్ సిస్టాన్ని చేశారు. అక్కడ ఎవళ్ళనేది కాదు, ఇరిగేషన్ సిస్టమ్ ఎవరు తయారు చేశారు అనేది కాదండి. ఎవరు చేసినా కూడా అప్పట్లో ప్లానింగ్ ఉండేది. ఒక చెరువు నుంచి ఒక చెరువుకి, ఒక చెరువు నుంచి ఒక చెరువుకి, అది నిండిపోతే దీంట్లోకి, ఇది నిండితే దాంట్లోకి, ఈ చెరువుకి మళ్ళీ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్, ఆ కెనాల్ ద్వారా ఒక 100-200 ఎకరం పండించడం. ఇలాగా ఈ ఇరిగేషన్ సిస్టమ్ అనేది కూడా పూర్వం నుంచి ఉందండి. ఇలాగ మన జీవన విధానంలోనే ఏ విధంగా బతకాలి, ఏ విధమైన ఆహారం తినాలి, శక్తివంతంగా ఎలా ఉండాలి. ఇప్పుడు పాలు తాగొద్దని చాలామంది అంటారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు ఇచ్చి పడుకోమని 5 గంటలకే భోజనం అయిపోయేది. మాకు అలా 5ంటికే భోజనం చేసేవాళ్ళం అండి. 7:30కే నిద్రపోయేవాళ్ళు. 7:30కి మా ఊళ్ళో దొంగలు పడిన ఇన్సిడెంట్లు బోల్డ్ ఉన్నాయండి. 7ంటికి 7:30కి. ఇవాళ 12ంటికి కూడా పడుకోవట్లేదు. అందరూ సీరియల్ చూస్తా, ఇది చూస్తా, టీవీలు మోగుతాను, అందరూ మెలుకుగానే అంటున్నారు. పొద్దున్న 9ంటికి లేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమైందంటేనండి, మానవ జీవన విధానం అనేది పూర్తిగా మారిపోయిందండి. మారిపోవటం వల్ల ఇవాళ అనేక వ్యాధులు, 1-2 కాదు, ఎన్నో వ్యాధులు, విచిత్రమైన వ్యాధులు,
ప్రతిదానికి లొంగిపోవడం మనిషి. ఎందుకు లొంగిపోతున్నాడంటే మీరు అడిగినట్టు ఇమ్యూనిటీ లేకపోవడం. ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన అద్భుతమైన మెడిసిన్స్ అనేకం ఉన్నాయండి. ఇమ్యూనిటీ కాడి నుంచి తీసుకుని కాయకల్ప దాకా, అంటే యాంటీ ఏజింగ్ దాకా ఆయుర్వేదం అనేది చేయగలదండి.